అందరు నమస్కారం. నా పేరు నరేష్. వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. అయితే గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ అల్లు అర్జున్ గారికి ఇండైరెక్ట్గా కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఇండైరెక్ట్గా అతనికి చాలా నెమ్మదిగా, చాలా సున్నితంగా ఇంత పెద్ద రాడ్డు దింపడం జరిగింది. ఎందుకంటే అల్లు అర్జున్ గారు గతంలో మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలన్నీ మనకు తెలుసు. ఏ విధంగా మాట్లాడారో, ఏ విధంగా రెచ్చగొట్టాడో అన్నీ కూడా మనకు తెలుసు. దాన్ని ఉద్దేశించి చాలా మెత్తగా, సున్నితంగా నిన్న పవన్ కళ్యాణ్ గారు గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడటం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు అని మీకు వినిపిస్తాను. దాని గురించి మనం మాట్లాడుకుందాం. దానికంటే ముందుగా మీరు వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మెగా అభిమానులు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి పడేయండి. ఉంటుంది కదా, ఫ్రీయే కదా, డబ్బులు కాదు కదా, చేసేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా మెగా అభిమానులు సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు ఒకసారి 1 by 1 ఇంటూ మనం దాని గురించి డిస్కషన్ చేద్దాం, సరేనా? అలాగే పవన్ కళ్యాణ్ ఉన్నా, రామ్ చరణ్ ఉన్నా, ఏ హీరోలు ఉన్నా కానీ దానికి మూలం మెగాస్టార్ చిరంజీవి గారు. మూలం మెగాస్టార్ చిరంజీవి గారు, అది మర్చిపోకూడదు. నేను కూడా ఇంతకుముందు గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం. ఎంత ఎదిగినా, నువ్వు ఎంత కష్టపడ్డా మూలాలు మర్చిపోకూడదు. అల్లు అర్జున్, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అది మర్చిపోకూడదు. నువ్వు ఏ స్థాయి నుంచి వచ్చావో నువ్వు మర్చిపోకూడదు. నువ్వు ఎవరి సపోర్ట్ వల్ల నువ్వు వచ్చావో అది మర్చిపోకూడదు. అది మర్చిపోతే, మూలాలు మర్చిపోతే చాలా అనర్థాలు జరుగుతాయి అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరిగింది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, స్వయంగా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి వచ్చామో, మనం ఎక్కడి నుంచి వచ్చామో, మనం ఏ స్థాయి నుంచి వచ్చామో మూలాలు మర్చిపోకూడదు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు. ఇంకా చాలా అంశాలు మాట్లాడారో మనం విందాం. మీరందరూ గేమ్ చేంజర్ అనొచ్చు, ఓజీ అనొచ్చు, ఆ మూలాలు ఇవన్నీ ఇలాంటి మీరు అనాలంటే అర్జున్ ఆయనే. మీరు ఈరోజు కళ్యాణ్ బాబు అనండి, ఓజీ అనండి, డిప్యూటీ సీఎం అనండి, ఏదన్నా ఆయనే అర్జులు. అది మీ సంస్కారం పవన్ కళ్యాణ్ గారు, అది మీ సంస్కారం. మీరు గతం మర్చిపోలా. మీరు డిప్యూటీ సీఎం అయ్యుండి ఈ స్థాయిలో ఉండి నేను ఎవరి వల్ల సపోర్ట్ రాలేదు, నా కష్టం వల్ల సపోర్ట్, నేను ఈ స్థాయికి వచ్చాను, డిప్యూటీ సీఎం అయ్యాను, నేను డిప్యూటీ సీఎం అవడానికి కారణం నా కష్టమో, నాకు ఎవరు సపోర్ట్ లేదని చెప్పేసి మీరు మాట్లాడాల. ఎందుకంటే మీ సంస్కారం అది కాదు. కానీ అల్లు అర్జున్ సంస్కారం అది కాదు. గతం మర్చిపోతాడు, ఎవరి వల్ల వచ్చాడో అని మర్చిపోతాడు, మనం ఎక్కడి నుంచి వచ్చామని మర్చిపోతాడు. అన్నీ మర్చిపోయేసి ఈరోజు నాకు ఎవరు సపోర్ట్ లేదు, నా స్వయంగా నేను కష్టపడ్డాను, నా ఆర్మీ వల్ల నేను ఈ స్థాయికి వచ్చానని చెప్పేసి బొకడా మాటలు మాట్లాడుతుంటాడు. అల్లు అర్జున్కి, పవన్ కళ్యాణ్ గారికి, మెగా హీరోలకి ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. తర్వాత నేను మూలాలు మర్చిపోను నేను ఎప్పుడు. అందుకే ఎందుకు దాని గురించి చెప్తున్నానంటే, దాని ఉద్దేశం ఏంటంటే మూలాలు మర్చిపోతున్నారు కొంతమంది. ఎక్కడి నుంచి వచ్చారో మర్చిపోతున్నారు, ఏ స్థాయి నుంచి వచ్చారో మర్చిపోతున్నారు. అది గుర్తుపెట్టుకోవాలి అని చెప్పేసి ఇండైరెక్ట్గా అల్లు అర్జున్కి పవన్ కళ్యాణ్ గారు వార్నింగ్ ఇస్తున్నారు. అది అర్థం చేసుకోవాలి అల్లు అర్జున్ గారు. అల్లు అర్జున్ గారు పేరు ఎత్తలేదు, నా పేరు ఎత్తలేదు అని చెప్పి మీరు అనుకోవచ్చు. ఆయన ఇండైరెక్ట్గా నీకే వార్నింగ్ ఇస్తున్నాడు. అల్లు అర్జున్, గుర్తుపెట్టుకో, తెలుసుకో ఇప్పుడు కన్నా. మేము ఎప్పుడూ దీన్ని అహంకారంగా తీసుకోను. మెగా అభిమానులు ఇలాంటి పదాలు మేము ఎందుకు మనోడికి అహంకారం ఎక్కింది బాగా. అల్లు అర్జున్ అనే వ్యక్తికి అహంకారం బాగా నెత్తికెక్కి పొగరబట్టి విర్రవీగి మాట్లాడటం జరిగింది. దానికి పరిణామాలు కూడా అనుభవించడం జరిగింది. ఒక సక్సెస్ వస్తే చాలు, అల్లు అర్జున్ లాంటి కొంతమంది వ్యక్తులకి గతాలు మర్చిపోతారు, మూలాలు మర్చిపోతారు. పొగరు నెత్తికెక్కుతుంది. సక్సెస్ అనే ఒక భావం నెత్తికెక్కి ఎర్రవిగుతుంటారు. అంటే ఇక్కడ అందరి హీరోలు అభిమానులు ఉన్నారు. జూనియర్ ఎన్టీ, మీరు అందరు సినిమాలు చూస్తారు. రామ్ చరణ్ ఒక సినిమాని ఎక్కువ ఇంకొక హీరోని ఇష్టపడచ్చు, ఒక హీరోని ఎక్కువ ఇష్టపడచ్చు. జూనియర్ ఎన్టీఆర్ గారిని ఇష్టపడతారు, అల్లు అర్జున్ గారిని ఇష్టపడతారు. అలాగే ఒక
ప్రభాస్ గారిని ఇష్టపడతారు. ఇంకా హీరోస్ పేర్లు అందరూ చెప్పి ఒకసారి మర్చిపోయి. ఘట్టం నేను మహేష్ గారిని ఇష్టపడతాను. అంటే నేను ఎందుకు అందరి హీరోల క్షమించాలి, అందరి హీరోల అభిమానులు పేరు పేరున నేను సమయం తక్కువ ఎక్కువ మంచి అందరి హీరోలు పేరు పేరున చెప్తున్నాను. చిన్న చిత్తగా అట్లా చెప్పట్లా. ఎవరైనా సరే, ఏ స్థాయి హీరోలైనా సరే వారు ప్రత్యేకించి అదే అల్లు అర్జున్ అయితే ఏం మాట్లాడారు తెలుసా? కేవలం నా అభిమానులు, నా ఆర్మీ మాత్రమే ఇక్కడ ఉంది, ఏ అభిమానులు లేరు, ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళంతా నా అభిమానులే అని చెప్పేసి మాట్లాడారు. ఒక ఆడియో ఫంక్షన్కి ఒక్క హీరో అభిమానులే రారు, అన్ని రకాల హీరో అభిమానులు వస్తారు, అన్ని రకాల నార్మల్ ఆడియన్స్ కూడా వస్తారు. వచ్చిన వాళ్ళందరూ నా అభిమానులు అనుకోవటం మూర్ఖత్వం. ఆ మూర్ఖత్వం పవన్ కళ్యాణ్ గారికి తెలియదు, రామ్ చరణ్ గారికి తెలియదు. పేరున రామారావు గారి గురించి మాట్లాడారు, అలాగే జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడారు, మహేష్ బాబు గారి గురించి మాట్లాడారు, ప్రభాస్ గారి గురించి మాట్లాడారు, వాళ్ళ అభిమానుల గురించి మాట్లాడారు, వాళ్ళ అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు. ఇది సంస్కారం. ఇది ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అందరు హీరోల అభిమానుల్ని కలుపుకోవాలి. ఒక సినిమా వస్తుంది, ఒక భారీ బడ్జెట్ సినిమా వస్తుంది, చాలా ఖర్చు పెట్టారు. మనం ఒక అభిమానిని రెచ్చగొట్టే విధంగా మనం మాట్లాడకూడదు. ఎందుకంటే మన సినిమాని అందరు అభిమానులు హీరోలు చూడాలి, అందరు హీరోల అభిమానులు చూడాలి మన సినిమాని. దాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలి. అల్లు అర్జున్ గారు లాగా కాదు, నేనే తోపు, నేనే తురుంకాను, నా అభిమానులు మాత్రమే చూస్తే చాలు, ఇక్కడికి వచ్చిన అందరూ నా అభిమానులే అని చెప్పేసి మాట్లాడుతుంటాడు గతంలో ఎర్రవీగి. అల్లు అర్జున్ గుర్తుపెట్టుకోవాలి, అల్లు అర్జున్ ఇలాంటి మాటలు గుర్తుపెట్టుకోవాలి. ఆయన ప్రత్యేకించి మా ఇంట్లో చాలా మంది అభిమానులు, మా సిస్టర్ చాలా నచ్చుతారు, మా చెల్లికి నాని గారి సినిమాలు. ఇలాగా మా ఇంట్లో అందరికి కూడా మాకు మా చిరంజీవి గారు మాకు నేర్పించింది ఒక హీరోని ద్వేషించే పని మాకు ఎప్పుడు తెలియదు. మాకు చిన్నప్పటి నుంచి మా జీవితంలో దీనికి మాత్రం నేను సమాధానం చెప్తా. ఒక హీరోని కానీ ఒక వ్యక్తిని కానీ ఎదుగుతుంటే ద్వేషించే గుణం మెగా హీరోలలో లేదు. పవన్ కళ్యాణ్ కానీ, రామ్ చరణ్ కానీ, లేకుంటే చిరంజీవి గారు కానీ, ఇంకెవరైనా కానీ వాళ్ళలో లేదు. వాళ్ళలో అది లేదు కాబట్టి ఈ రోజున వాళ్ళు ఆ స్థాయిలో ఉన్నారు, అంత సక్సెస్లో ఉన్నారు. ఒక హీరో, ఒక మనిషి నాశనం అయిపోవాలి, వాడు సర్వనాశనం అయిపోవాలని అని కోరుకుంటే ముందు మనం సర్వనాశనం అయిపోతాం. అది వాళ్ళకు బాగా తెలుసు. అందుకని వాళ్ళు కోరుకోరు అందరు హీరోలు బాగుండాలి, అందరు అభిమానులు బాగుండాలి, అందరు వ్యక్తులు బాగుండాలి అని కోరుకుంటారు. అందుకే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారు వాళ్ళు. వాళ్ళని తిట్టినా, వాళ్ళని విమర్శించినా, వాళ్ళని వ్యక్తిగతంగా దూషించినా తిరిగి మాట్లాడరు వాళ్ళు తిరిగి మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళ సంస్కారం అది. ఎందుకంటే సరే తిట్టిందిలో వాళ్ళన్నా బాగుంటారు కదా అని చెప్పేసి వదిలేస్తారు వాళ్ళు. మీకు ఎవరైతే మెగా అభిమానులు హీరోలను తిడుతున్నారో వాళ్ళకి చెప్తున్నా, సంస్కారం నేర్చుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ హీరోకి, అల్లు అర్జున్ అనే వ్యక్తికి, మీ హీరోకి చెప్పండి సంస్కారం నేర్చుకో అల్లు అర్జున్, కాస్త దానికి సంస్కారం నేర్చుకోపోతే నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లో, గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో. ఒకసారి ఆ స్పీచ్ విను, పద్ధతి మార్చుకొని మీ హీరోకి మీరన్నా చెప్పాలి, మీరన్నా పోస్టులు పెట్టాలి. సాక్షిగా చెప్తున్నాం, ఎప్పుడు కూడా మా ఇంట్లో ఈ హీరో సినిమా పోవాలి, మేము ఉండాలి, మా ఇంట్లో ఎప్పుడు లేదు. అసలు ఆ సంస్కృతి మా ఇంట్లో లేదు. అందుకు మేము అందరం బాగుండాలని కోరుకుంటాం. ఎందుకు బాగుండాలని కోరుకుంటామంటే సర్వే జనం సుఖినో భవంతు అని చెప్పి మా నాన్న నేర్పించిన ఇది మాకు సంస్కృతి. మేమే బాగుండాలి, వాళ్ళు బాగుండకూడదు అనుకుంటే ఎకానమీ తిరగాలి, అందరి దగ్గర డబ్బులు ఉండాలి, అందరూ బాగుండాలని కోరుకుంటాం. అలాంటి పరిస్థితుల్లో, అలాంటి వాతావరణంలో పెరిగాం. రామ్ చరణ్ అలాంటి వాతావరణంలో పెరిగిన వ్యక్తి. ఇంకా చాలా మాట్లాడారు, మనం అంత వినిపించలేం కాబట్టి మీకు మెయిన్ ఇంపార్టెంట్ అని వినిపించాను. ఇప్పటికన్నా అల్లు అర్జున్ తెలుసుకోవాలి ఎవరు ఏంటి, ఎవరు ఎలాంటి వ్యక్తులు, మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఏ స్థాయి నుంచి వచ్చాము, మన ఎదుగుదలకి ఎవరు కారణం, ఏ అభిమానులకు కారణం, ఏ హీరోలకు కారణం, ఏ వ్యక్తులు మనకు కారణం అని గుర్తు తెచ్చుకోవాలి. అల్లు అర్జున్ అనే వ్యక్తి పొగరు నెత్తికెక్కి విచ్చలవిడిగా మాట్లాడకూడదు, రెచ్చగొట్టే మాట్లాడకూడదు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు రెచ్చగొట్టే మాట్లాడాలంటే ఎంతసేపు, ఎందుకు మాట్లాడలేదు? ఎందుకంటే వాళ్ళ సంస్కారం అది, వాళ్ళ అన్నగారు నేర్పిన పాఠం అది,
సంస్కారం అది, వాళ్ళ అన్నగారు నేర్పిన సంస్కారం అది. ఆ సంస్కారం బట్టి వాళ్ళు నడుచుకుంటున్నారు. అల్లు అర్జున్ అనే వ్యక్తికి ఒక సక్సెస్ రావడానికి, ఒక్క సినిమా హిట్ అయినందుకు ఎంత రచ్చ చేశారు. పవన్ కళ్యాణ్ గారు కానీ, రామ్ చరణ్ గారు కానీ, లేకుంటే మెగా హీరోలు కానీ, వాళ్ళకి లేని పేరా, వాళ్ళకి లేని సక్సెసా? వాళ్ళ ఎంత ఇర్ర వేగాలే. కానీ ఏ రోజు కూడా మేము అది, మేము ఇది, మేము తోపు, మేము తురుం కానీ ఏ రోజు కూడా చెప్పుకోవాలి వాళ్ళు. ఎందుకంటే సంస్కారం నేర్చుకోవాలి, పద్ధతులు నేర్చుకోవాలి. నిజంగా ఈ స్పీచ్ కానీ అల్లు అర్జున్ కానీ వింటే కాసంతన్న బుద్ధి మార్చుకుంటాడేమో అని చూడాలి. అల్లు అర్జున్ కాసంత బుద్ధి మార్చుకో, ఇప్పటికన్నా బాగుపడతావు. ఎవరు మన వాళ్ళు, ఎవరు పరాయి వాళ్ళు తెలుసుకుని ఇక్కడైనా నడుచుకుంటే బాగుంటుందని మెగా అభిమానిగా కోరుకుంటున్నాం. జై హింద్.